జనతా పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యులు ఎమ్మెల్సీ సోమవీర్రాజు గారు వెల్ల గ్రామానికి రామచంద్రపురం నియోజకవర్గ పరిధిలో ఆబాల సత్యనారాయణ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాం. అలాగే మాజీ ఎమ్మెల్యే గౌరవనీయులు పెద్దలు బాడేపల్లి అయ్యాజీ రామ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాం. అలాగే పెద్దలు సీనియర్ నాయకులు కరి చిట్టుబాబు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాం. అలాగే పట్నాల బీజేపీ కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షులు చింతా తమ్మిరెడ్డి గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుచున్నాం. పట్నాల గణపతిరావు గారిని కూడా వేదిక మీద రావాల్సిందిగా కోరుచున్నాం. ఎంతో సంతోషం. ఈరోజు భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని నడిపిస్తూ మాట్లాడవలసిందిగా మండల అధ్యక్షులు ఆర్కటి శ్రీకృష్ణ గారిని కోరుతూ ఉన్నాం. భాగంగా ఇవాళ జెండా ఆవిష్కరణ చేయడానికి ఈ గ్రామం ఇచ్చేసినటువంటి మన పెద్దలు, గురువర్యులు, జాతీయ కార్యవర్గ సభ్యులు మరియు ఎమ్మెల్సీ శ్రీ సోమ వీర్రాజు గారికి, అలాగే మండల అధ్యక్షులు శ్రీకృష్ణ గారికి, మాజీ శాసనసభ్యులు శ్రీ అయ్యాజీ వేమ గారికి, అనకాపల్లి జిల్లా ఇన్ఛార్జి కర్రీ చిట్టుబాబు గారికి, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పూర్వ అధ్యక్షులు శ్రీ ఎనిమిరెడ్డి మాలకొండ గారికి, అలాగే తమ్మిరెడ్డి గారికి, శ్రీనివాస్ గారికి, గణపతి గారికి, శకుంతల గారికి, కళ్యాణ్ గారికి, ఇక్కడ విచ్చేసినటువంటి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు మరియు వెల్ల గ్రామ సోదరులందరికీ కూడా నా నమస్కారం. ఈ యొక్క జెండా కార్యక్రమానికి ఒక విశిష్టత ఉంది. ఆ జెండా ఎగరవేయడానికి ప్రతి గ్రామంలో కూడా రాష్ట్ర వ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ జెండా ఆవిష్కరణ కార్యక్రమాలు జరుగుతున్నాయి. దీనికి డిజైన్ చేసినటువంటి శ్రీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పివిఎన్ మాధవ్ గారు ఈ యొక్క గ్రామంలో ఉన్నటువంటి ఈ గ్రామానికి ఇచ్చినటువంటి సంక్షేమ పథకాల్లో కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులు వెల్ల గ్రామ ప్రజలందరికీ కూడా నా యొక్క నమస్కారాలు తెలియజేస్తూ, ఈరోజు వీర్రాజు గారు చేతుల మీదుగా మన గ్రామంలో భారతీయ జనతా పార్టీ జెండాని ఆవిష్కరించుకోవడం జరిగింది. ప్రతి ఊరిలో భారతీయ జనతా పార్టీ జెండా ఉండాలి. ఆ జెండాని నమ్ముకున్న కార్యకర్తలకి ఆ గ్రామంలో పెద్ద ఎత్తున అభివృద్ధి జరగాలని మన పార్టీ పెద్దలు మన ఊరు మన జెండా అనే కార్యక్రమం పెట్టడం జరిగింది. అందులోనే అన్ని గ్రామాల్లోనూ జెండాలు వేస్తూ ఈరోజు మన ఎమ్మెల్సీ సోమ వీర్రాజు గారు ఎన్ని పనులున్నా ఆయన ఖాళీ చేసుకుని మన వెల్ల గ్రామానికి వచ్చినందుకు నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అలాగే భారతీయ జనతా పార్టీ మోడీ గారు పెట్టిన సంక్షేమ పథకాలు ప్రజలకి మా పథకాలు ఇవి అని చెప్పి గ్రామ స్థాయిలో ప్రజలందరినీ ఉత్తేజపరిచే విధంగా పనిచేస్తానని మీ అందరూ ఎదుగుండా మాట్లాడుతున్నాను. అలాగే మన వీర్రాజు గారు ముందుండి మనందరినీ కూడా మా నాయకత్వ పదాధిపతులందరినీ కూడా ముందుండి భారతీయ జనతా పార్టీ పటిష్టతకి కృషి చేస్తారని ఆశిస్తూ ఆవిష్కరణ కోసం వీర్రాజు గారు రావడం జరిగింది. ఎల్ల అంటే చాలా ప్రసిద్ధైన ఊరు. ఎందుకంటే పచ్చకాలంలో వస్తే ఈ రాష్ట్రం నలుమూల నుంచి కూడా ఎల్ల గ్రామానికి ప్రత్యేక బస్సులు నడిపిన రోజులు సంఘటనలు కూడా ఉన్నాయి. ఇక్కడ ఆయన 100 ఏళ్ళు పండగ చేసుకున్నాం మనం. ఎల్ల డాక్టర్ గారు అంటే పెద్ద ఫేమస్. దాంతో పాటు మీ గ్రామం అంతా మంచి పేరుతో అభివృద్ధి అయింది. అదే కాకుండా ఆ వెంకటేశ్వర స్వామి ఎక్కడ ఉన్నాడో ఆ స్వామి యొక్క కోల సంబరాలు రాష్ట్ర వేడిగా ఎల్ల గ్రామస్తులందరూ కూడా నేర్చుకుని ప్రతి గ్రామంలో కూడా మరి వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణం పదాలన్నీ కూడా గ్రామాన తిరిగి కోల సంబరాలు చేస్తున్న ఊరు మన ఎల్ల గ్రామం. అందుకు మీ ఎల్ల గ్రామ ప్రజలందరికీ కూడా భారతీయ జనతా పార్టీ నుంచి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం మీ అందరికీ. రాజకీయాల్లో ఎప్పుడు నిరంతరం పనిచేసే వ్యక్తులు కానీ
పనిచేసే ప్రభుత్వం కానీ ఎవరు మర్చిపోరు. పనిచేసే ప్రభుత్వం అంటే నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. 2014లో అధికారం వచ్చిన కాంచి భారతదేశంలో ప్రతి ఒక్క గ్రామంలో కూడా స్వచ్ఛ భారత్ పేరు చెప్పిన నిధులిచ్చి గ్రామాల అభివృద్ధి చేసిన ఘనత నరేంద్ర మోడీ గారు. ఈవేళ నరేంద్ర మోడీ గారిని మర్చిపోలేం మనం. గ్రామాల్లో ఈవేళ ప్రతి ఒక్క ఏ గ్రామంలో వెళ్ళినా మనం ఊరి ఎదట పాడు చేసి ఉండి 2014 క్రితం నరేంద్ర మోడీ గారు వచ్చిన వెంటనే అందరికీ వ్యక్తిగత మరుగుదొడ్లు ఇచ్చి 15,000 రూపాయలు ఇచ్చి మరుగుదొడ్లు కట్టించుకున్నారు. ఏ ఆడబిడ్డ కూడా రోడ్డు మీద కనిపించకుండా ఈవేళ ఉన్నామంటే నరేంద్ర మోడీ గారు. గ్రామాల అభివృద్ధి కోసం 14-15 ఫైనాన్స్ నుంచి ప్రతి పంచాయతీకి కూడా 70 లక్షల నుంచి 1,50,00,000 వరకు నిధులు వచ్చిన ఘనత నరేంద్ర మోడీ గారు. నేరుగా గ్రామ పంచాయతీకి డబ్బులు ఉండే కాదు, నేను సర్పంచ్గా ఉండేవాడిని 94 నుంచి మొన్నటి వరకు కూడా సర్పంచ్గా ఉన్నాం. కానీ నిధులుండి కాదు. 2014లో నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత గ్రామాల అభివృద్ధి కోసం నేరుగా డబ్బులు వేసిన ఘనత నరేంద్ర మోడీ గారిది. గత ప్రభుత్వంలో అయ్యా మేము రైతు భరోసా కేంద్రాలు పెడుతున్నాం అని చెప్తే ఎన్ఆర్జీసీ నుంచి డబ్బులు ఇచ్చి మన గ్రామంలో రైతు భరోసా బిల్డింగుల నిర్మాణం జరిగిందంటే నరేంద్ర మోడీ గారు. గ్రామీణ ఆసుపత్రుల నిర్మాణం జరిగిందంటే ఎన్ఆర్జీసీ నుంచి వచ్చిన డబ్బులతోటి గ్రామంలో ఆసుపత్రి నిర్మాణం చేశారు. కానీ 100 రకాల మందులు ఇచ్చి ఈవేళ ఫ్రీగా రక్త పరీక్షలు చేసుకోండి, ఏ విధమైన పరీక్షలు చేసుకున్నా మందులు కావాలంటే ఇవాళ షుగర్ బిల్లలు కావాలంటే కొట్టు దగ్గరికి వెళ్తే రేట్లు ఎక్కువగా పెంచేశారు. ఈవేళ అలాంటి పరిస్థితి లేదు. ప్రతి ఒక్కరికి షుగర్ మందులు కాంచి 100 రకాల మందులన్నీ కూడా ఉచితంగా ఇస్తున్నారు మన గ్రామంలో. గుర్తింపు పొందినటువంటి గ్రామం. మహనీయులు పుణ్య పురుషులు వితౌట్ మెడికల్ టెస్ట్ లేకుండా మందు ఇచ్చి అనేక రోగాల్ని తగ్గించినటువంటి మహనీయులు సంచరించినటువంటి పుట్టినటువంటి ఈ గ్రామంలో ఈరోజు ఈ సమావేశం నిర్వహించుకుంటున్నాం. మన ప్రీతమ గురువు గారు పెద్దలు శ్రీ సోమవీర్రాజు గారు, ఈ గ్రామ బంధువులు ఏ రకంగా ఈ నేటి కార్యక్రమాన్ని ముఖ్య అతిథిగా చేయడం జరిగింది. ఎందుకంటే ఈ రోజుకి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి పదవిని స్వీకరించి 12 సంవత్సరాలు 5 రోజులు అవుతుంది. భారతదేశ ప్రధానమంత్రులు అందరికంటే కూడా ఎక్కువ కాలం ప్రధానమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి, ప్రజల చేత ఎన్నుకోబడి లోక్సభ సభ్యుడిగా ప్రధానమంత్రి పదవిలో అధికారికంగా పదవిలోకి వచ్చి నేటికి 12 సంవత్సరాలు 5 రోజుల కోసం ప్రయత్నం చేస్తున్న వ్యక్తిగా ప్రపంచంలో మహోన్నత నాయకుడిగా గుర్తింపు పొందాడు. మరి ఈరోజు ఆయన మహనీయుని యొక్క 12 సంవత్సరాల 5 రోజుల కాలం అంటే అత్యంత రికార్డు భారతదేశంలో ఈ రోజుతో దాటిన సందర్భంగా పైగా 12 సంవత్సరాల కాలంలో ప్రజల విశ్వాసాన్ని నమ్మకాన్ని వృధా కానివ్వకుండా దేశంలో అభివృద్ధి కార్యక్రమంలో అగ్రభాగ దేశంగా ముందుకు తీసుకెళ్తూ గతంలో 26వ దేశంగా ప్రపంచంలో మన భారతదేశ ప్రపంచ లిస్టులో ఉండేది. అలాంటిది ఈ రోజున ప్రపంచంలో అమెరికా, రష్యా, చైనాల తర్వాత మన దేశం అత్యంత ఆర్థికంగా అభివృద్ధి చెందుతున్న దేశంగా భారతదేశాన్ని తీసుకెళ్ళగలిగి ఈ రోజున ప్రపంచంలో భారతదేశం అగ్రగామి దేశంగా నిలబడగలిగింది. మరి మన సోమవీర్రాజు గారు శాసన మండలి సభ్యులుగా 2వసారి ఆయన పదవి తీసుకున్నారు. అందరికి కూడా నమస్కారం. కొత్తగా చేరిన గణపతి గారికి కూడా పార్టీలోకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. ఇక్కడ ఈ జెండా నిర్మాణం చేస్తుంటే కొంతమంది ఆయన వైసీపీ నుంచే వచ్చారు, ఇంకో వైసీపీ అయినా దీన్ని అడ్డుకోవడానికి ప్రయత్నం చేశాడు. మధ్యకొచ్చి జెండాని దిమ్మని బద్దలు కొట్టే ప్రయత్నం చేశాడు. వైసీపీలో వాళ్ళు రౌడీజాన్ని ప్రదర్శిస్తే భారతీయ జనతా పార్టీ ఆల్ ఇండియా, పాకిస్తాన్కి, అమెరికాకి భయపడిన పార్టీ భారతీయ జనతా పార్టీ, మన ప్రధానమంత్రి. అలాంటి పార్టీ యొక్క జెండాని ఎవరైనా టచ్ చేసినట్లయితే దానికి వాళ్ళు మూల్యం చెల్లిస్తారని ఈ ఊరు గ్రామవాసి మండల ప్రెసిడెంట్ అయినటువంటి వైసీపీ ఆయన్ని తీవ్రంగా మందలిస్తున్నాను, హెచ్చరిస్తున్నా. ఈవేళ అనేక అంశాలని ఇప్పుడున్న ప్రధానమంత్రి భారతదేశంలో అభివృద్ధి, రాష్ట్రంలో అభివృద్ధి గురించి పెద్దలు చాలా సుదీర్ఘంగా ప్రస్తావించారు. అధికారంలో ఉన్నటువంటి రాజకీయ పక్షాలు ఎప్పుడు కూడా ప్రజలకి
అన్ని విధాలా చేయూతగా ఉండడం అనేది వాళ్ళ యొక్క విధి. ఆ విధంగా నరేంద్ర మోడీ గారు 13 సంవత్సరాలు సీఎంగా, 12 సంవత్సరాలు ప్రధానమంత్రిగా, 20 సంవత్సరాల నుంచి ఆయన పరిపాలిస్తున్నారు. ఆయన తీరుతెన్నులను కానీ మనం గమనించినట్లయితే ఏంటి ఉపయోగం? కరెంటు మీ ఊర్లో గతంలో లో వోల్టేజ్ ఉండేది, దీపాలు సరిగా వెలిగేవి కాదు. ఇప్పుడు మోడీ గారు వచ్చిన తర్వాత ఆ లో వోల్టేజ్ పోయే విధంగా అన్ని ఊర్లకి కరెంటు కావాలి, సబ్ స్టేషన్ కట్టారు. సబ్ స్టేషన్లే కాదు, మన ఇంటికాడ లో వోల్టేజ్ ఉంటే ఇంకేం వేస్తారండి వీరబాబు గారు? ట్రాన్స్ఫార్మర్లు వేస్తున్నారు. దాని మీద దీన్ దయాళ్ ఉపాధ్యాయ ట్రాన్స్ఫార్మర్ అంటున్నారు. ఇవన్నీ ప్రజలకి కావలసిన కనీసమైనటువంటి అవసరాలు. 4,000 చంద్రబాబు నాయుడు గారు పెన్షన్ ఇస్తున్నారు. 6 గంటల కరెంట్ లేకపోతే ఇసిన గంటలు కావాలి. 4,000 ఏదో కొనుక్కుంటాం కరెంట్ లేకపోతే. బట్టి మత్స్యకారులకి ఇంత డబ్బు ఇవ్వాలి, వ్యవసాయదారులకి చేయాలి. ఆత్మనిర్భర్ భారత్ మూలంగా భారతదేశం సెల్ఫ్ సఫిషియెంట్గా తయారవ్వాలి. అమెరికా దిగ్బంధంలోకి వెళ్ళిపోయింది. శవాలన్నీ కూడా ఎక్కడ పోడ్చాలో తెలియని పరిస్థితి అమెరికాకి. కానీ భారతదేశానికి ఆత్మనిర్భర్ భారత్ ఇచ్చాడు. ఎవరైనా చనిపోకుండా ఆక్సిజన్ సిలిండర్లు కూడా పంపించాడు మోడీ గారు. ఎంత అద్భుతమైనటువంటి సేవ చేసేటువంటి ఒక మహానుభావుడు నరేంద్ర మోడీ గారు. మీరందరూ కూటమి పరిపాలన సమర్థించండి. వారి గురించి చెప్పుకుంటూ పోతే నేను తెల్లవార్లు కూడా చెప్తాను. తెల్లవార్లు కూడా చెప్పడానికి అవకాశం ఉంది, హరికథ బుర్రకథలాగా. కానీ అంత టైం మీకు లేదు. మీరు ఇళ్ళకెళ్ళాలి, వంటలు చేసుకోవాలి. కాబట్టి కొన్ని విషయాల్ని క్లుప్తంగా మీ దగ్గర చెప్పడానికి ప్రయత్నం చేశాం. ముఖ్యంగా గణపతి గారి లీడర్షిప్ని మేము బలపరచడం కోసం ఇక్కడికి వచ్చాం. మిమ్మల్ని అందరినీ పార్టీలో చేర్చుకోవడానికి వచ్చాం. వచ్చిన సందర్భంగా పెద్దలందరూ కూడా నరేంద్ర మోడీ గారు రాష్ట్ర ముఖ్యమంత్రి, మరి గతంలో ఉన్న రాష్ట్ర ముఖ్యమంత్రి 2,000 ఉన్న పెన్షన్ 3,000 చేయడానికి 2,250, 2,500, 2,275, 3,000 చేయడానికి ఆయనకి 5 ఏళ్ళు పెట్టింది. చంద్రబాబు నాయుడు రాగానే 4,000 పెన్షన్ 3,000 ఉన్నదాన్ని 4,000ని ప్రతి నెల మొట్టమొదటి తారీఖుని ఇచ్చేస్తున్నాడు. అనేక ఇబ్బందులు ఉన్నాయి. కానీ ఎన్ని ఇబ్బందులున్నా కేంద్రం యొక్క సహాయం తీసుకుని పెద్ద ఎత్తున సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ముందు ఇలా పట్టుకోండి. भारत माता की जय, भारत माता की जय, भारत माता की जय. సోమవీరయ్య నాయకత్వం, సోమవీరయ్య నాయకత్వం. అలాగే అడపల్లి సత్యనారాయణ గారికి కూడా సన్మానం చేసి, యామా గారికి, అడపల్లి సత్యనారాయణ గారికి, అడపల్లి సత్యనారాయణ గారికి, మాలకొండయ్య గారికి, మాలకొండయ్య గారికి, అలాగే గణపతి గారు మాలకొండయ్య గారికి చేయండి. మాలకొండయ్య గారు అలామ్మా నీకు పడిపోతుంది. ఫోటో తీస్తారు కదా బాబు, నెంబర్ చెప్పమ్మా. ఆకేటి శ్రీకృష్ణ గారికి, కృష్ణ ఈరబాబు గారు వేదిక మీదకి రావాలి బాబు. నువ్వు ఈరబాబు గారు, ఈరబాబు గారు వస్తున్నారా? ఇది గణపతి గారికి ఏంటి సార్? గణపతి గారు రండి.
వీరబాబు గారికి వీరబాబు గారు రండి అనండి. దళిత మత అధ్యక్షుడికి వేసేయండి చాలు.